కార్యాలయాలని నివాసాలని మొత్తం కూడా నిప్పంటిస్తున్నారు, రాళ్లతో దాడి చేస్తున్నారు టీడీపీ కార్యకర్తలు. నిన్న అంబటి రాంబాబు నివాసానికి సంబంధించి గొడవ మరొక మునిపే ఆ గొడవ ఇంకా కొనసాగుతూ ఉండగానే మరో మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపైన టీడీపీ కార్యకర్తలు రాళ్లతో దాడి చేశారు. కేవలం రాళ్లతో దాడి మాత్రమే కాదు, పెట్రోల్ బాంబులతో టీడీపీ కార్యకర్తలు అక్కడ నివాసాన్ని చుట్టుముట్టేశారు, పెట్రోల్ బాంబులతో దాడులు చేశారు. ఇప్పుడు జోగి రమేష్ ఇల్లు మొత్తం కూడా మంటలు తగలబడిపోతోంది. విజయవాడ ఇబ్రహీంపట్నంలో ఉద్రిక్తత కొనసాగుతోంది. మంత్రి లోకేష్ పైన జోగి రమేష్ చేసిన వ్యాఖ్యలతోనే టీడీపీ శ్రేణులు ఆగ్రహానికి గురయ్యారు. ఈ ఆగ్రహం కాస్త ఈరోజు ఆ ఇంటి పైన పెట్రోల్ బాంబుల్లా పడింది. సో విజువల్స్ మనం చూస్తున్నాం. బయట జోగి రమేష్ ఫ్లెక్సీ ఉంది, ఆ ఫ్లెక్సీని చించేస్తున్నారు. ఆ తర్వాత రాళ్లతో దాడి చేశారు. అటు పిమ్మట పెట్రోల్ బాంబులతో దాడి చేసే ప్రయత్నం చేశారు. సో డ్యూ టు సమ్ రిస్ట్రిక్షన్స్ మీకు ఆ విజువల్ చూపించలేకపోతున్నాను, కానీ అక్కడ పెద్ద ఎత్తున నిప్పంటుకుంది. ఆ మంటల్లో ఒకసారిగా జోగి రమేష్ నివాసం కూడా చిక్కుంది. ప్రస్తుతానికి జోగి రమేష్ ఫ్యామిలీ ఇంట్లో లేనట్టు తెలుస్తోంది. మొన్న మధ్య ఆయన నకిలీ మద్యం కేసులో అరెస్ట్ అయిపోయి రిమాండ్కి వెళ్ళి మొన్న మధ్య బయటకు వచ్చారని అంబటి రాంబాబు అరెస్ట్ తర్వాత నుంచి వరుసగా వైసీపీ శ్రేణులు రియాక్ట్ అవుతున్నారు. ఆ రియాక్షన్ లో కూడా మాట తప్పు దొరికితే చాలు టీడీపీ శ్రేణులు తమ ఆగ్రహాన్ని చూపిస్తున్నారు. టీడీపీ శ్రేణులు నిన్న జోగి రమేష్ మాట్లాడిన మాటలతోనే నారా లోకేష్ చిప్పు దొబ్బింది అనేటువంటి ఒక పదాన్ని ఉపయోగించారు ఆయన. సో ఆ పదంతోనే ఇప్పుడు జోగి రమేష్ నివాసాన్ని చుట్టుముట్టేశారు, రాళ్లతో దాడి చేస్తున్నారు, కర్రలతో దాడి చేస్తున్నారు. బయట నుంచి పెట్రోల్ బాంబులతో రెచ్చిపోయారు. మా ప్రతినిధి ఏపీ ఇన్స్పెక్టర్ కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు లైవ్ లో. కృష్ణమోహన్, ఏం జరుగుతోంది? వరుసగా మాజీ మంత్రుల నివాసాలని టీడీపీ నేతలు తమ ఆగ్రహ జ్వాలలో రగిలి చేస్తున్నారు, ఆగ్రహంతో రగిలిపోతున్నారు. కార్యాలయాలని వాళ్ళ నివాసాలని రాళ్లతో కర్రలతో దాడి చేస్తున్నారు. నిన్న అంబటి రాంబాబు నివాసం దగ్గర గొడవకు సంబంధించి ఆ సంఘటన, ఆ తర్వాత కంటిన్యూస్ సీక్వెన్స్ ఆఫ్ సిచ్యువేషన్స్ మరొక మునిపే మళ్ళీ జోగి రమేష్ ఇంటిపైన దాడి జరిగింది. సో ఆ సమయంలో జోగి రమేష్ ఇంట్లో ఉన్నారా? ఏం జరిగింది? అప్డేట్స్ ఏంటి? ఎస్ మనోజ్, వరుసగా దాడులు, ఇళ్లను తగలబెట్టేస్తున్నారు టీడీపీ కార్యకర్తలు, కూటమి నేతలు. నిన్న అంబటి రాంబాబు ఇంటిని తగలబెట్టే ప్రయత్నం చేయడం, అంబటి రాంబాబు మీద దాడి చేయడం, మొత్తం ఇల్లంతా కూడా ధ్వంసం చేసడం పరిస్థితిని చూసాం. ఆ పరిస్థితి నిన్న అర్ధరాత్రి 1 గంట వరకు కొనసాగిన నేపథ్యంలో మళ్ళీ ఈరోజు సాయంత్రం మరో మాజీ మంత్రి జోగి రమేష్ బీసీ నేత ఇంటి మీదకి ఈరోజు ఇబ్రహీంపట్నంలో దాదాపుగా 500 మంది టీడీపీ నేతలు, కార్యకర్తలు మొత్తం కూడా వెళ్ళి ఇంట్లో మొత్తం తగలబెట్టే ప్రయత్నం చేశారు. రాళ్లతో ఇల్లు పగలగొట్టే ప్రయత్నం చేశారు. పెట్రోల్ వేసి, పెట్రోల్ బాంబులు అంటే బాటిల్లో పెట్రోల్ పోసి తగలబెట్టి వాటిని ఇంటి మీదకి విసరడంతో ఒక్కసారిగా ఇల్లు ఫైర్ ఎత్తుకునింది. పూర్తిగా కూడా అగ్నికి ఆహా అవుతున్న పరిస్థితి. పోలీసులు అక్కడే ఉన్నారు, పోలీస్ వ్యవస్థ అంతా కూడా ఆడే ఉంది. పోలీసులకి మరి కాసేపట్లో దాడి జరగబోతుంది అన్న విషయం పోలీసులకి క్లియర్గా తెలుసు. అయినప్పటికీ అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. వరుసగా జరుగుతున్న ఈ దాడులు కొంత ఆందోళన పరిస్థితులు కనపడుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో. పర్టికులర్గా ఒక్కొక్క రాజకీయ నేత ఇంటి మీద వరుస పెట్టి దాడి చేయడం ఒక ఎత్తు అయితే, అక్కడ ఉన్న ఫర్నిచర్ని తగలబెట్టడం ఒక ఎత్తు, ఇళ్లను కూడా తగలబెట్టే ప్రయత్నం చేయడం అనేది. అయితే లక్కీగా ఈ సమయంలో జోగి రమేష్ కుటుంబ సభ్యులు ఎవ్వరు కూడా ఆ ఇంట్లో లేరు అనేది మనకి తెలుస్తుంది. అయితే ఇప్పుడు పోలీసులు వచ్చి కొంత చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా పెద్ద ఎత్తున అక్కడ మీడియాను కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. ఎవరు లోపలికి రావద్దు, మేము వస్తే మిమ్మల్ని కూడా కొడతామని చెప్పి నిన్న రాత్రి ఏ విధంగా మీడియా మీద అంబటి రాంబాబు సంఘటనలో మీడియా మీద దాడి చేశారో అదేవిధంగా ఈరోజు కూడా ఇప్పుడు కూడా అటువంటి దాడే జరుగుతోంది. సో అటువంటి పరిస్థితులు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కనపడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వ్యవహారంలో ఎందుకు పొలిటికల్ ఈ విధంగా టర్న్ తీసుకుంటుంది? మామూలుగా రాజకీయాలు మాటల వరకు కొనసాగుతున్న నేపథ్యంలో అది దాటి ఇప్పుడు పరస్పర ఆరోపణలకు తీవ్రతరమైన నేపథ్యంలో ఒక్కసారి ఒక ఇంటి మీదకి దాడి చేయడం, అది కూడా పెద్ద ఎత్తున మాపుగా వెళ్ళి దాడి చేయడం, ఒకేసారి దాడి చేయడం, ఏది కనపడితే అది ధ్వంసం చేయడం, ఏది తగలబడితే అది తగలబెట్టేయడం, ఇటువంటి పరిస్థితులు ఎందుకు దాపురిస్తున్నాయనేది అర్థం కాలేదు. వరుసగా అంబటి మొన్న కోవూరు ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద జరిగిన దాడి మరొక ముందే మరోసారి నిన్న అంబటి మాజీ మంత్రి అంబటి ఇంటి మీద దాడి జరిగింది. ఈరోజు మరో మాజీ మంత్రి జోగి రమేష్ మీద దాడి జరగడం, ఇవన్నీ కూడా చూసుకుంటే కొంత సీరియస్గా వ్యవహారం ఎక్కడో అదుపు తగ్గుతోంది. రాజకీయాలు తన స్వరూపాన్ని పూర్తిగా మార్చుకుంటున్నాయి అనేది పరిస్థితి కనపడింది. పోలీసులు ప్రత్యక్షంగా చూడాల్సిన బాధ్యత తప్పితే వేరే అవసరం లేకుండా పోయింది. కంప్లీట్గా కంట్రోల్ తప్పుతోంది అనేది చాలా స్పష్టంగా కనపడుతున్న పరిస్థితి మనోజ్. అయితే ఇది వ్యూహంగా కాదు, ఇది వ్యూహాత్మకంగానే టీడీపీ నేతలు చేస్తున్నారు. ఇక మీదట మా నేతలకి లేదు, మా జనాలకి, మా నాయకులు. కృష్ణమోహన్ వినిపిస్తోందా?
జనరల్ గా కేసులు నమోదు అవుతూ ఉంటాయి. సహజంగా కేసులు నమోదయ్యే గతంలో కూడా మనం చూసాం. ప్రభుత్వం వచ్చిన తొలినాళ్లలో కేసులు నమోదయ్యే పలు ఆరోపణలు ఎదుర్కొన్నారు, విచారణ ఎదుర్కొన్నారు, వారిని జైలు శిక్ష సైతం విధించడం జరిగింది. కాకాని విషయంలో కానివ్వండి, రకరకాల ఎవరైతే వ్యాఖ్యానాలు చేశారో అది కంట్రోల్ తీసుకోవడం కోసం జైలుకు వెళ్లారు. ఇప్పుడు టీడీపీ నేతలు కార్యకర్తలు డైరెక్ట్ గా అటాక్ కి దిగుతున్నారు, అటాక్ మోడ్ లో వెళ్తున్నారు, కంప్లైంట్స్ ఇవ్వడం లేదు. సో అటాక్ మోడ్ లోకి వెళ్ళిపోయి అటాక్ చేయడానికి ఇలా చూడాలి దీన్ని. ఎందుకో పరిస్థితి ఒక్కసారిగా చేయి జారిపోయింది. కార్యకర్తలు కూడా తమ సహనాన్ని కోల్పోతున్నారు. అవకాశం వచ్చినప్పుడు అవతల నాయకులు మమ్మల్ని ఇబ్బంది పెట్టారు అనే ఒక మనసులో ఉన్న బాధ లేదు, దాన్ని సీరియస్గా తన కక్షని బాధని తీర్చుకోవాలని అనుకుంటున్నారా ఏంటో మరి అర్థం కావట్లేదు. కానీ లేదు, నాయకులే ప్రోత్సహిస్తున్నారా అనేది కూడా అర్థం కావట్లేదు. ఒక్కసారిగా నాయకులు ప్రోత్సహించడం, బ్యాక్ మేమున్నాం, పోలీసులు మమ్మల్ని ఏమీ చేయరు ఇస్తున్న హామీలతోనే కళ్ళ ముందు పోలీసుల ముందు సాక్షాత్తుగా ఇల్లు తగలబెట్టేసే ప్రయత్నం చేస్తున్నారు, ధ్వంసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. ఒక్కసారిగా వన్ బై వన్ జరుగుతున్న పరిణామాలు మాత్రం రాష్ట్రంలో కొంత సీరియస్గా ఉంది. అయితే టీడీపీ ఒకటే చెప్పబోతుంది, మా నాయకులు చంద్రబాబు నాయుడు కావచ్చు, లోకేష్ విషయంలో ఏ నాయకుడైనా సరే తప్పుగా పొరపాటున ఒక మాట మాట్లాడితే ఇక మీదటే ఇలాగే ఉండబోతుంది ఈ రాష్ట్రంలో అని చూపించబోతున్నారు. డెఫినెట్గా ఈ మాటే టీడీపీ నేతలందరూ కూడా చెప్తున్నారు. ఖచ్చితంగా ఇటువంటి పరిస్థితి రాకూడదు. రాజకీయాల్లో ఎప్పుడు కూడా ఒక మాట మాట్లాడుకోవడమో లేకపోతే ఒక వ్యవస్థని పోలీసులు కేసు వరకు పెట్టుకోవడం. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి దాటిపోయింది. ఇళ్ల మీదకి దాడులకు వెళ్ళిపోతున్నారు, ఇంట్లో ఉన్న వస్తువులను ధ్వంసం చేస్తున్నారు, ఒకరింటి మీదకి ఒకటికి వెళ్ళిపోయే పరిస్థితి. అది నెల్లూరు జిల్లాలోని కోవూరు నాంది పలికింది. ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీదకి అక్కడ స్థానిక ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి వర్గీయులు ఏ విధంగా దాడి చేసి ఇల్లును తగలబెట్టారో, కారును ధ్వంసం చేశారో ఆ వ్యవహారం మర్చిపోకముందే ఇప్పుడు అంబటి మాజీ మంత్రి అంబటి తర్వాత అంబటి మీద దాడి జరిగింది. నిన్న రాత్రి 1 గంట వరకు దాదాపుగా 7 గంటల పాటు ఈ దాడి జరిగిన పరిస్థితి. మరోవైపు జోగి రమేష్ ఇంటి మీద కూడా ఈరోజు బీసీ నేత జోగి రమేష్ ఇంటి మీద కూడా వెళ్ళి అక్కడ కంప్లీట్గా వాళ్ళ ఇంటి మీద కూడా దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరి పోలీసు సాక్షిగా పోలీస్ కళ్ళ ముందే ఈ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకునే ప్రయత్నం జరుగుతుంది. ఎందుకు ఇటువంటి అదే జోగి రమేష్ నివాసంలో ఉన్నారని అంబటి రాంబాబు పైన డైరెక్ట్ గా అటాక్ దిగినటువంటి వీళ్ళంతా కూడా అంబటి రాంబాబుని సైతం కొంత చేయి చేసుకోవడం చేసి ఆయనపై కూడా కర్రలతో దాడి చేశారు, కార్లను ధ్వంసం చేశారు. సో జోగి రమేష్ ఆ సమయంలో నివాసంలో ఉన్నారా, ఏం జరిగింది? జోగి రమేష్ ప్రస్తుతానికి ఆ ఇంట్లో నివాసంలో అయితే లేరు, ఆ నివాసంలో లేరు కాబట్టి కొంత ఉద్రిక్త పరిస్థితులు జరిగాయి. నిజంగా జోగి రమేష్ ఉండింటే ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి అనేది కూడా అర్థం కాని పరిస్థితికి అయితే వెళ్ళిపోయింది. కానీ ఇటువంటి సిచ్యువేషన్ రాకూడదు అనేది చాలా క్లియర్గా చెప్తున్నారు. వరుసగా జరుగుతున్న సంఘటనలు నిన్న మాజీ మంత్రి రజనీ దగ్గర కూడా వెళ్ళి ఆమెను గొడవ చేసే ప్రయత్నం చేశారు. నిన్న సాయంత్రం అంబటి రాంబాబు మీద యథార్థంగా 7 గంటల పాటు దాడికి పాల్పడ్డారు. ఇప్పుడు ఇబ్రహీంపట్నంలో ఇంకా ఈ దాడి కొనసాగుతోంది. ఇబ్రహీంపట్నంకి సంబంధించిన వ్యవహారంలో కూడా దాదాపుగా కొన్ని వందల మంది ఒక్కసారిగా మాపుగా వచ్చి ఇంటి మీదకి దాడికి వెళ్ళిపోయిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఎందుకు ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది టీడీపీ అనే దాని మీద కూడా కొంత చూడాల్సిన పరిస్థితి అవుతుంది. అయితే ఇప్పుడు అంబటి రాంబాబుని కూడా ఇక్కడి నుంచి తరలించడానికి అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇప్పుడు మరి కాసేపట్లో మెజిస్ట్రేట్ దగ్గరికి తరలించే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనపడుతుంది. కానీ జోగి రమేష్ వ్యవహారంలో ఎటువంటి లక్కీగా జోగి రమేష్ ఇంట్లో లేరు. జోగి రమేష్ కుటుంబ సభ్యులు ఎవరు కూడా లేకపోవడంతో కొంత సమస్య తగ్గింది అనేది చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. శాంతి భద్రతలకు విఘాతం కలిగిందని రకంగా భావిస్తారు. ఇవన్నీ కూడా కొంత పీస్ లేదు, కంట్రోల్లో లేరు, లా అండ్ ఆర్డర్ దెబ్బతిందని రకంగానే భావిస్తారు జనరల్గా పబ్లిక్. ఎందుకంటే టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య, టీడీపీ నాయకుల మధ్య, వైసీపీ నాయకుల మధ్య విభేదాలు ఉండొచ్చు. కానీ సామాన్య ప్రజలు కొంత ఇబ్బంది పడుతున్నారు కాబట్టి. సో ఇప్పుడు శాంతి భద్రతలకు విఘాతం కలిగిందా అనేటువంటి ఒక క్వశ్చన్ రేజ్ అయినప్పుడు ప్రభుత్వం ఏం చెప్తోంది? పోలీసులు కంట్రోల్ చేయలేకపోతున్నారా, పోలీసులు ముందుగా గమనించలేకపోతున్నారా, లేదనంటే ఇది ప్రొవోకేటెడా, ఎలా చూడాలి? పోలీసు క్లియర్గా తమ కళ్ళ ముందే జరుగుతున్న వ్యవహారాన్ని చూస్తోంది. పోలీసు జరుగుతున్న వ్యవహారాన్ని చూస్తోంది. ఆ వ్యవహారంలో క్లియర్గా జరుగుతున్న వ్యవహారాన్ని క్లియర్గా కనపడుతోంది. నిన్న రాత్రి వైసీపీ నేతలు మాజీ మంత్రి సుచరిత హోంమంత్రిగా పనిచేసిన ఆమె
వీళ్ళందరూ కూడా వెళ్ళి ఎస్పీని కలవడానికి దాదాపుగా 45 నిమిషాల పాటు వేచి ఉన్న పరిస్థితి. ఒక మాజీ ఎంపీ, తర్వాత ఒక హోమ్ మినిస్టర్, వీళ్ళందరూ కూడా వెళ్ళారు. సో వెళ్ళినప్పుడు కూడా దాని మీద వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి రెస్పాండ్ రాలేదు. దీంతో కొంత ఇబ్బందికరమైన అంశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. అసలు ఏం జరుగుతుంది, ఏంటి పరిస్థితి అనే దాని మీద కూడా చూడాల్సిన నేపథ్యం అయితే చాలా కనబడుతుంది. అంటే పోలీసులకి తెలిసే జరుగుతుందా, లేదు ఖచ్చితంగా ఇది పోలీసులకి తెలిసే జరుగుతోంది అని చాలా స్పష్టంగా చెప్తుంది. టీడీపీ నేతలు కూడా చాలామంది ఎస్ మాకు తెలుసు, మేము చేస్తున్నామని చెప్పుకునే పరిస్థితి దాకా వస్తుంది. కానీ ఏదేమైనా ఇది ఒక మంచి పద్ధతి కాదు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. గతంలో చేశారు కదా, అప్పుడు మాట్లాడలేదా అన్న ప్రశ్న కూడా, దాని మీద కూడా కొంత వైసీపీ నేతలు వివరించుకునే పరిస్థితి చేశారు. అంబటి మాట్లాడింది తప్పే అని కూడా కొంతమంది వైసీపీ నేతలు మాట్లాడారు. అయినప్పటికీ కూడా సో ఈ వ్యవహారంలో ఇటువంటి పరిస్థితుల్లో దాడులు, తర్వాత ఇండ్ల మీదకి రావడం, ఇండ్ల మీదకి దాడులు, నిప్పులు పెట్టడం, ఇవన్నీ కూడా కొంత ఆందోళన కలిగిస్తున్న పరిస్థితిగానే మనం చూడాలి మనోజ్. బట్ ఈ సంఘటన పైన ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేస్తోంది పోలీస్ యంత్రాంగం కూడా. సో పొలిటికల్గా టీడీపీ పార్టీ నాయకులు ఏం చెప్తున్నారు, హోంమంత్రి కానివ్వండి, లేకుంటే సంబంధిత శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఇతరత్ర నేతలు, లేకపోతే డిప్యూటీ సీఎం ఏం చెప్తున్నారు? వాళ్ళు సమర్థిస్తున్నారు ఈ దాడుల్ని, దీన్ని కంట్రోల్ చేయాలని నాకు ఆలోచనతో ఏదైనా స్పెషల్ టీమ్స్ అనౌన్స్ చేసే అవకాశం ఉందా? ఇది ఇంకా రోజు రోజుకు పెరుగుతోంది. యా, బట్ అటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు వరకు అయితే కనపడలేదు. పోలీస్ శాఖ ఉన్నతాధికారులు ఎవరు కూడా బయటకు వచ్చి మీడియా దగ్గర మాట్లాడే ప్రయత్నం చేయట్లేదు. తర్వాత మీడియాతో మాట్లాడాలి అనే ఒక ప్రయత్నం చేయట్లేదు. ఫోన్లోకి రెస్పాండ్ అయ్యే పరిస్థితుల్లో కనపడడం లేదు. జరుగుతున్న వ్యవహారం ఎందుకో మరి పోలీసు కొంత సైలెంట్గా కనపడుతుంది. బట్ జరుగుతున్న దాంట్లో టీడీపీ నేతలు మాత్రం ఒకటి మాత్రం చెప్తున్నారు, గతంలో మమ్మల్ని ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టారో 2 సంవత్సరాలు వేచి చూశాం, కానీ ఇప్పుడు మాత్రం మా నాయకుల్ని మా జోలికి కానీ వస్తే ఇటువంటి శిక్షలు తప్పవు అన్నట్టుగానే కొంత బరితెంపుకు దిగారు. చాలా గట్టిగానే టీడీపీ రియాక్ట్ అవుతుంది. అది ఎంత దూరం పోతుంది, ఏం జరగబోతుంది అనేది మాత్రం ఇప్పుడు మనం చెప్పలేము. పూర్తిగా కూడా చాలా సిచ్యువేషన్ కొంత కంట్రోల్ తప్పుతోంది. మరి దీన్ని ముఖ్యమంత్రి నేరుగా తీసుకుంటారా లేదా అనేది కూడా మనం చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. కానీ ఏదైనా లోకల్గా స్థానిక